ఈ దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అన్ని వ్యవస్థలు ఏ విధంగా అయితే ప్రజల్లో విశ్వాసాన్ని కొంచెం కొంచెం కోల్పోతున్నాయో, న్యాయ వ్యవస్థ కూడా అదే జాబితాలో చేరుతూ ఉండడం అత్యంత బాధాకరం. అదే సమయంలో న్యాయ వ్యవస్థ మీద పౌరులకు ఎలాంటి అసంతృప్తి ఉంది అనేది బయట కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లోపల కూడా పేపర్లు విసిరేసి నిరసన ఏ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారో మనం చూసాం. మొన్నటికి మొన్న కూడా సుప్రీంకోర్టులో ఇద్దరు లా విద్యార్థులు పిటిషన్లు వేసి ఇన్ పర్సన్ వాదించుతామని చెప్పి వచ్చి ఆ వాదన స్టార్ట్ చేసి ఉన్న పలంగా పేపర్లు విసిరేసి జడ్జీలను కూడా తిట్టిన ఇద్దరు లా విద్యార్థులు మనకు ఒకటే కనిపించింది విజువల్. ఇద్దరు లా విద్యార్థులు ప్రబల్ ప్రతాప్ అండ్ చందర్, ఈ ఇద్దరు విద్యార్థులు ఏం జరిగిందో మనం చూసాం. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా వాళ్ళు భద్రతా అధికారులతో గొడవ పడ్డారు అని చెప్పి చివరికి ఢిల్లీ పోలీసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. అది బొమ్మకు మరోవైపు జరిగింది. ఇదంతా ఇలా ఉంటే చివరికి ఇలాంటి చర్యలతో సుప్రీంకోర్టు కూడా భయపడ్డట్లే ఉంది. న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి భావించినట్టున్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి ఎవరైనా కూడా ఇన్ పర్సన్ వచ్చి కేసులు వాదించాలి అని చెప్పి అనుకుంటే, వాళ్ళే వచ్చి పిటిషన్ వేసి వాళ్ళే ఇన్ పర్సన్ వాదనలు వినిపించాలనుకుంటే డైరెక్ట్గా అలో చేయకూడదు అని, కేవలం వర్చువల్గా మాత్రమే వాళ్ళు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి అని, కాదు కూడదు అని చెప్పి మొండికేస్తే వాళ్ళు వాదనలు వినిపించే క్రమంలో అది వీడియో రికార్డింగ్ చేయకూడదు అండ్ అది ప్రత్యక్ష ప్రసారం అలో చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. మామూలుగా న్యాయ వ్యవస్థలో ఏమంటారు, ప్రజలకు మరింత విశ్వాసాన్ని పారదర్శకతను పెంపొందించాలని చెప్పి ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు బెంచుల విచారణలు. కానీ ఎవరైనా ఇన్ పర్సన్ వచ్చి వాదిస్తామంటే వాళ్ళకు వర్చువల్గానే అవకాశం ఇస్తారట. వాళ్ళు పట్టుబడితే ఇక వాళ్ళ ప్రత్యక్ష ప్రసారం ఇయ్యరు, వాళ్ళ వాదనలు, ఆ విచారణ అండ్ వీడియో రికార్డింగ్ కూడా చెయ్యరు అట. ఎక్కడైతే పారదర్శకత పెంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇదే నిర్ణయం తీసుకుందో, ఒకటి రెండు సంఘటనలు అదే న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను మసకబారేలా చేస్తాయని చెప్పి చివరికి వాళ్ళు తీసుకునే నిర్ణయం మీదే వాళ్ళు నిలబడకుండా కండిషన్స్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో, జనరల్గా అటు న్యాయస్థానాలు వాళ్ళ విశ్వసనీయతను పెంపొందించుకోవడం కోసం వాళ్ళు ఏ విధంగా చేయాలి అని వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. మనం కొన్ని వేల సార్లు చెప్పాం. వాళ్ళ విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అని చెప్పి వాళ్ళే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ ఖచ్చితంగా ఒక సర్కిల్ గీసుకోవాల్సిందే. ఎన్నో నిర్ణయాలు, ఎన్నో తీర్పులు న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను మసకబారేలన మళ్ళీ మాట్లాడుకోవడం ఎందుకు అని ఫీల్ అవుతారు. చాలా నిర్ణయాలు జరిగే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ విధంగా ఇన్ పర్సన్ డైరెక్ట్ వచ్చి వాదించకుండా, వచ్చిన ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకుండా, వీడియో రికార్డింగ్ చేయకుండా, ఇటువంటి కండిషన్స్ ద్వారా కూడా న్యాయ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసం ఇనుమడించడానికి కారణమవుతుందని చెప్పి నేనైతే ఏమీ భావించాను.